ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। సో మనము అశోచ్యానన్వశోచస్వం శ్లోకం చూసి దాని తాలూకు భాష్యం చూస్తున్నాము. అవతారిక ఆ శ్లోకానికి ఇంట్రడక్షన్ చూస్తున్నాం. శంకర్లు చెప్పినది చదువుదాం ఒకసారి శ్లోకము. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు న గతాసూంశ్చ గతాసూ న గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. నానుశోచంతి పండితాః. तो अशोच्यान् अन्वशोचः त्वं प्रज्ञावादां च भाषसे. ఎవరి గురించి అయితే శోకించకూడదో దుఃఖించకూడదో అశోచ్యాన్ వారి విషయంలో అన్వశోచ శోచిస్తూ వారి విషయంలో శోకిస్తున్నావు. పైగా ప్రజ్ఞావాదాన్ భాషసే ప్రజ్ఞావంతుడిలా మాట్లాడుతున్నావు. గతాసూన్ అగతాసూన్ చ పండితాః పండితులు గతాసూన్ అగతాసూన్ చ చనిపోయిన వారి గురించి ఇంకా బ్రతికున్న వాళ్ళ గురించి కూడా నా అనుశోచంతి దుఃఖించరు. సో శ్రీకృష్ణుడు బోధ ఈ ఈ శ్లోకంతో మొదలు పెడుతున్నాడు. అంటే ఈరోజు శంకర్లు యొక్క అవతారికలో కూడా చూడబోతున్నాము. మనిషి దుఃఖానికి దుఃఖిస్తూ ఉంటాడు. మనిషి ఏదో ఒక విషయంలో శోకం ఉంటుంది మనిషికి. శోకము మోహము ఉంటాయి, కన్ఫ్యూజన్. ఇక్కడ అదే కదా, తను చేయాల్సిన కర్తవ్యము చేయడానికి అర్జునుడు శోకిస్తున్నాడు. ఎందుకంటే నా వాళ్ళని చంపవలసి వస్తోంది, పైగా సమాజానికి బోల్డంత నష్టము జరగబోతోంది యుద్ధం ద్వారా అని తన కర్తవ్య విషయంలో మోహము చెంది కన్ఫ్యూజన్, దుఃఖము వస్తున్నాయి. సో ఈ దుఃఖము మోహ శోకము వలన వివేక జ్ఞానము నశించి ఏం చేయాలో ఏం చేయక్కర్లేదో తెలియట్లేదు. అయితే ఈ శోకానికి కారణము బాహ్యమైనటువంటి పరిస్థితులు, మనుష్యులు, బాంధవ్యాలు అవినా, లేకపోతే మనలో ఉన్నటువంటి ఆలోచన? ప్రశ్న అది. శోకమునకు కారణము బాహ్యముగానున్నదా లేకపోతే మన ఆలోచన అన్నది ప్రశ్న. సో దానికి సమాధానము బాహ్యముగా ఉన్నటువంటి పరిస్థితులు కాదు, మనలోని వివేక జ్ఞానము నశించుట ఆ శోకానికి. అజ్ఞానము, మనలో ఉన్న అజ్ఞానమే దానికి కారణము. అందుకనే అంటున్నాడు, ప్రజ్ఞావంతుడిలా మాట్లాడుతున్నావు నువ్వు అని. అంటే నీలో ప్రజ్ఞ లేదు అంటున్నాడు, అందుకని దుఃఖిస్తున్నావు. అయితే ప్రజ్ఞ అంటే ఆకళింపు చేసుకున్నటువంటి జ్ఞానము అని కూడా చెప్పుకున్నాం. మరి పండితులు ఏం చేస్తారు? ఎవరికైతే కొంత ఆత్మ విషయంలో జ్ఞానము ఉంటుందో, తన స్వరూపం అంటే ఏమిటో తెలిసి ఉంటుందో, వాళ్ళు చనిపోయిన వారి గురించి, బ్రతికున్న వారి గురించి కూడా దుఃఖించరు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆత్మ నిత్యము అన్నటువంటి అవగాహన ఉంటుంది. రాబోతోంది నెక్స్ట్ 20 శ్లోకాలు, ఈ 2:11 నుంచి 2:30 వరకు ఉన్నటువంటి శ్లోకాలు, ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి బోధ. సో మనిషి, ఆ అర్జునుడు దుఃఖిస్తుంటే కర్తవ్యం విషయంలో మోహము చెంది దుఃఖిస్తూ ఉంటే
దానికి సమాధానం కింద శ్రీకృష్ణుడు రైట్ అప్ ఫ్రంట్ బోధలో ఫస్ట్ మొట్టమొదట చెప్పినటువంటి విషయము ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి విషయం. ఎందుకంటే దుఃఖమును నివారించుటకు ఒక్కట మార్గము ఉన్నది, అది ఆత్మజ్ఞానము మాత్రమే. బయట పరిస్థితులు చక్కబడుట వలనో, లేకపోతే సంబంధాలు బంధువుల విషయంలో ఉన్నటువంటి సంబంధాలు చక్కబడుట వలనో, లేదా సంపదల వలనో దుఃఖము నశించదు. ఈ దుఃఖమును పూర్తిగా నివారించుటకు ఆత్మజ్ఞానం ఒక్కటే మార్గము అని తెలుపుటకై ఇక్కడ శ్రీకృష్ణుడు మొట్టమొదట ఆత్మజ్ఞానం యొక్క విషయాలు చెప్తున్నాడు. సో కొంచెము జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి శ్లోకములు. ఎందుకంటే మన నిజ జీవితంలో ఉన్నటువంటి మనకుండే అండర్స్టాండింగ్, మనకుండే అనుభవాలకి వ్యతిరేకంగా ఉంటుంది. కంప్లీట్లీ ఆపోజిట్ గా ఉంటుంది ఇక్కడ ఇన్స్ట్రక్షన్. మరణించిన వారి గురించి దుఃఖిస్తూ ఉంటాడు మానవుడు. ఇక్కడ శ్లోకాల్లో ఆత్మకు చావు లేదు, ఆత్మకు పుట్టుక లేదు అని చెప్పబోతున్నారు. సో చావు లేదు, పుట్టుక లేదు, మరణమే లేదు. మరణం ఎందుకు లేదు అంటే పుట్టినది ఏమిటి, పుట్టినదే లేదు ఇక్కడ, అందుకని మరణం లేదు. సో అందుకని ఈ చావు పుట్టుకల విషయాల్లో శోకించుట తగదు అని చెప్పబోతున్నాడు. చాలా క్లియర్ గా వస్తుంది, ఆ మాటలు వస్తాయి. సో ఆ విధంగా ఉంటుంది ఇన్స్ట్రక్షన్. సుఖము దుఃఖము ఉందంటే సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వాటిని తితీక్ష చేయాలి అని చెప్పబోతున్నాడు. సో ఆ ఇన్స్ట్రక్షన్ ఆ విధంగా ఉంటుంది. అలా తెలుసుకుంటేనే దుఃఖమును పూర్తిగా నివారించుట సాధ్యమవుతుంది అనేటటువంటి ఉద్దేశముతో ఆ విషయము మనకి తెలియజేయాలని ఆ ఉద్దేశంతో శ్రీకృష్ణుడు యుద్ధం చేయను నేను అని కన్ఫ్యూజ్ అయి కూర్చున్నటువంటి అర్జునునికి ఫస్ట్ ఆత్మబోధ చేస్తున్నాడు, ఆత్మజ్ఞానం యొక్క బోధ చేస్తున్నాడు. మొదటి 20 శ్లోకాలు ఆత్మజ్ఞానం, ఆ తర్వాత కర్మ గురించి వస్తుంది. కర్మ ఎలా చేయాలి అన్నది ఆ తర్వాత వస్తుంది. 30వ శ్లోకం తర్వాత 31వ శ్లోకం నుంచి కర్మ యొక్క విషయం చెప్తాడు. బట్ ఫస్ట్ ఆత్మజ్ఞానం యొక్క విషయాన్ని చెప్తున్నాడు. అది మనము ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయం. ఇది కొంచెం అర్థం చేసుకోవాలి. అదేమిటిది, యుద్ధం చేయను అంటుంటే నేను ఆత్మజ్ఞానం గురించి మొదలు పెట్టాడు ఏమిటి పాఠము అని ఆ ప్రశ్న అసలు అలా ఎందుకు మొదలవుతుంది అన్నది మనము పరిశీలించి తెలుసుకోవాల్సినటువంటి విషయం. సో శంకర్లు కూడా అదే చాలా చక్కగా ఒక ఇన్కంపారబుల్ స్టైల్లో చెప్పబోతున్నారు. దీన్ని ఆర్గ్యుమెంటేషన్ లో రాసి దీనికి పూర్వపక్షము, ఆ పూర్వపక్షంలో ఉండేటువంటి సందేహాలని నివారించడం అదంతా చేయబోతున్నారు. ఓపికగా చదువుదాం. సో అది శ్లోకము యొక్క అర్థం. అది సో మనిషికి దుఃఖము, అజ్ఞానము, తర్వాత శోకము, మరణం అంటే భయము, ఈ మూడు ఉంటాయి. సో మరణానికి భయపడతాం, దుఃఖానికి భయపడతాం, అజ్ఞానానికి పెద్దగా భయపడము. మరణము, దుఃఖము, అజ్ఞానము, ఈ మూడిట్లోనూ మరణం అంటే ఎక్కువ భయం ఉంటుంది సాధారణంగా మనుషులకి. కానీ రివర్స్ ఉండాలి, అన్నిటికంటే ఎక్కువ భయం అజ్ఞానం అంటే ఉండాలి. అజ్ఞానం అంటే ఎక్కువ భయపడేవాడికి జిజ్ఞాసు అంటారు. అంటే ఈ అజ్ఞానం వలన నా జీవితం యొక్క పర్స్పెక్టివ్ కన్ఫ్యూజ్ అయి కూర్చుంటుంది, దానివల్ల నాకు బోల్డ్ అంత కష్టం వస్తుంది మనసులో. ఎలాగైనా సరే ఈ అజ్ఞానాన్ని నివారించాలి అనేటటువంటి ఒక ఇన్స్పిరేషన్, ఒక స్పిరిట్ ఉండాలి. అటువంటి వాళ్ళని జిజ్ఞాసులు అంటారు. సో మనము జిజ్ఞాసులయ్యి ఈ అజ్ఞానాన్ని, మనలో ఉన్నటువంటి అజ్ఞానము అంటే సరిగ్గా పర్సెప్షన్, ఈ ప్రపంచం అంటే ఏమిటి, నేనంటే ఎవరు, పరమాత్మ అంటే ఏమిటి అనే విషయములు మీద అవగాహన సరి చేసుకుంటే ఈ దుఃఖమును పర్మనెంట్ గా నివారించవచ్చు. అది అక్కడ ఆ శ్లోకంలో ఉన్నటువంటి సూచన. సరే, ఒకసారి ముందుకెళ్ళి శంకర్లు ఏమంటున్నారో చదువుదాం. చదువుతుంటే ఇంకా బోల్డ్ విషయాలు వస్తాయి. సో మొన్న ఈ పారాగ్రాఫ్ చదవడం మొదలు పెట్టాము. సో
దృష్ట్వాతు పాండవానీకం నుంచి నయోత్స్య ఇతి గోవిందం అనే శ్లోకం వరకు ఉన్నటువంటి ప్రకరణం ఏదైతే ఉందో గ్రంథంలో, ఆ శ్లోకాలు 50 శ్లోకాలు చిల్లర, అవన్నీ ఎందుకు చెప్పారు అంటే మనిషికి శోకము మోహము అన్నీ ఉంటాయి. ఈ శోకమోహములు సంసారమునకు కారణము. సంసారం అనగా సుఖ దుఃఖముల యొక్క ప్రవాహం. అలా షార్ట్ టర్మ్ లో, లాంగ్ టర్మ్ లో జన్మల యొక్క ప్రవాహం, అది సంసారం. ఈ సంసారమునకు శోకమోహమే కారణం అని ప్రదర్శించుటకు తెలుపబడినటువంటి విషయాలు అక్కడ ఉన్న శ్లోకాలు. అయితే మోహమునకు ఏమిటి కారణము కూడా చెప్తున్నారు. శోకమోహమునకు కారణము అహంకారం మమకారములు అని చెప్పారు. నేను ఫలానా, వీళ్ళందరూ నా వాళ్ళు అనేటటువంటి ఒక ఐడియా, ఒక ఊహ ఉంది మనసులో. దానికి అహంకారము మమకారము అని పేరు. ఆ అహంకార మమకారములు, నేను ఫలానా అన్నది నిజంగా నేను ఫలానా అన్నది మన అనుభవంలో ఉన్నటువంటి విషయం కాదు. అది మనము మనసులో ఏర్పరచుకున్నటువంటి ఒక భావజాలం. ఇప్పుడు శరీరం ఉందనుకోండి, శరీరము పంచమహాభూతములతో చేయబడినది. అయితే నా శరీరము అన్న భావజాలం ఏదైతే ఉందో, ఐడియా, ఆ ఐడియాలో ఉన్న పంచమహాభూతములకు చుట్టూ సమస్త సృష్టి ఉన్న పంచమహాభూతములకు ఏమైనా తేడా ఉన్నదా? ఏమీ తేడా లేదు. అది కంటిన్యూమ్, అది పరిచ్ఛిన్నము కాదు. బయట ఉన్న పృథ్వీతత్వానికి మనలో ఉన్న పృథ్వీతత్వానికి ఏమి తేడా లేదు. అదేమి మనలో ఉన్న పృథ్వీతత్వం ఒక చిన్న పరిచ్ఛిన్నమైనటువంటి పృథ్వీతత్వము అని చెప్పలేము. మనలో ఉన్న పృథ్వీతత్వమే బయట ఉన్నది, బయట ఉన్న పృథ్వీతత్వమే మనలో ఉన్నది. మనలో ఉన్న ఆకాశమే బయట ఉన్నది, బయట ఉన్న ఆకాశమే మనలో ఉన్నది. మనలో ఉన్న నీరు జలమే బయట ఉన్నది, బయట ఉన్న జలమే మనలో ఉన్నది. ఆ విధంగా మనలో ఉన్న వాయువే బయట ఉన్నది, బయట ఉన్న వాయువే మనలో ఉన్నది. దేనికి కూడా, పంచమహాభూతములలో దేనికి కూడా మీరు ఒక పరిచ్ఛిన్నము అనే బౌండరీ పెట్టలేరు. కానీ మన మనసులో ఒక ఐడియా ఉంది, ఈ బౌండరీ నేను అని. సో ఆ విధంగానే మమకారాలు కూడా, ఇది ఫలానా, ఇది నాది అన్నటువంటిది. ఇప్పుడు నా ఇల్లు ఉందనుకోండి, ఇది నా ఇల్లు అని నేను అన్నాను అనుకోండి, ఇల్లు చెప్పట్లేదు ఇది నా ఇల్లు అని, నేను చెప్పుకుంటున్నా ఈ ఈ బౌండరీ నాది అని. సో బౌండరీ ఎవరు పెట్టుకున్నారు? నేను పెట్టుకున్నాను. సృష్టిలో లేదు బౌండరీ. సో అహంకార మమకారములనే ఒక బౌండరీని మనమే మనసులో ఊహించి పెట్టుకున్నాము. అదే చెప్తున్నారు, ఆ అహంకార మమకారములు ఈ శోకమోహములకు కారణము. పైగా అయితే శోకమోహం ఉంటే ఏమవుతుంది అంటే అభిభూత వివేక జ్ఞాన అంటారు. అంటే వివేక జ్ఞానము కప్పబడిపోతుంది. ఏది చేయాలి, ఏది చేయక్కర్లేదు అన్నటువంటి వివేకము పోతుంది. పోతే 2 రకాల కష్టాలు వస్తాయి. ఒకటి, స్వధర్మము చేయటం మానేస్తారు. వివేక జ్ఞానము నశించినప్పుడు మనుషులు స్వతహాగా స్వధర్మము మానేసి ప్రతిషిద్ధ సేవ చేస్తారు. అంటే చేయకూడనటువంటి పనులు చేస్తారు. వాళ్ళు చేయాల్సింది చేయరు, వాళ్ళ కర్తవ్యం ఏదో అది చేయటం అనేసి వాళ్ళ కర్తవ్యం కాని విషయాల గురించి చేయడానికి ఆకర్షితులవుతారు. అర్జునుడు అదే అంటున్నాడు, తన కర్తవ్యమైన యుద్ధాన్ని మానేసి నేను పోయి భిక్షాజీవనం చేస్తాను, భిక్షాటనం చేసుకుంటాను అంటున్నాడు, సన్యాసం పుచ్చుకుని. అటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. అది ఒక కష్టం. శోకమోహముల వలన వివేక జ్ఞానము నశించి ఒక పాత్, స్వధర్మాన్ని వదిలేసి పరధర్మాన్ని పట్టుకుంటా అనేది ఒకటి నడుస్తుంది. 2, స్వధర్మము అంటే డ్యూటీ. చాలా సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే కర్తవ్యాన్ని వదిలేసి కర్తవ్యం కాని వాటిని చేయుట అనేటటువంటి దోషం వస్తుంది. ఇంకొక దోషం అయితే, కర్తవ్యం మానలేదండి, కర్తవ్యమే చేస్తున్నాము. కర్తవ్యం చేస్తుంటే ఆ కర్తవ్యంలో కర్తృత్వము ఉంటుంది, నేను చేస్తున్నాను అనేటటువంటి భావం ఉంటుంది, అహంకారం ఉంటుంది. అహంకారము, పైగా ఆ అహంకారంతో పాటుగా ఏమొస్తుంది అంటే ఫలము మీద ఆసక్తి పుడుతుంది. సో ఈ 2 దోషాలు చేరుకుంటాయి కర్తవ్య కర్మ చేసే వారిలో కూడా అని. ఈ 2 సెట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అహంకార మమకారము, దాని వలన శోకము మోహము, దాని వలన వివేకము నశించుట. వివేకము నశించినప్పుడు ఐదర్ కర్తవ్యాన్ని వదిలేసి అనవసరమైన పనులు చేయుట,
లేదా కర్తవ్యము చేస్తున్నప్పటికీ కర్తవ్యములో ఫలాభిసంధి అంటే ఫలము మీద ఆసక్తి, ఆ, మరియు అహంకారం అంటే నేను కర్తను అనేటటువంటి భావము ఏర్పడుతుంది. ఇది ఇక్కడ దాకా వచ్చింది మొన్న. తత్ర ఏవం సతి ఇక్కడ ఉంది లాస్ట్ 2 వాక్యాలు. తత్ర చదువుదాము. ఆ, అయితే లేదు, దాని ముందు వాక్యం స్వధర్మే ప్రవృత్తానామపి ప్రవృత్తానామపి తేషాం తేషాం వాంగ్మనఃకాయాదీనాం వాంగ్మనఃకాయాదీనాం ప్రవృత్తిః ప్రవృత్తిః ఫలాభిసంధిపూర్వకా ఏవ ఫలాభిసంధిపూర్వకా ఏవ పూర్వి పూర్విక ఏవ సాహంకారా చ భవతి. సహంకారా చ భవతి. సో స్వధర్మే ప్రవృత్తానాం అపి స్వధర్మము చేయుతున్నప్పటికీ కూడా వారిలో కూడా తేషాం వారి యొక్క వాంగ్మనఃకాయాదీనాం ప్రవృత్తి, మనస్సు వాక్కు కర్మ అనే ప్రవృత్తి ఏదైతే ఉంటుందో, కర్మలు చేసే విధానం ఏదైతే ఉంటుందో అందులో ఫలాభిసంధి పూర్విక ఏవా ఫలము మీద ఆసక్తితో నిండి ఉంటుంది. పైగా సాహంకార భవతి అహంకారంతో కూడుకుని ఉంటుంది. ఈ 2 దోషములు పుడతాయి. అయితే ఏమవుతుంది అంటే తత్ర చెప్తున్నారు, తత్ర ఏవం సతి అంటే ఈ విధముగా ఉండగా, పరిస్థితి ఈ విధముగా ఉండగా, అంటే రెండు దోషాలు చెప్పారు కదా. ఐదర్ కర్తవ్యము వదిలేసి అనవసరమైన పనులు చేయుట, ఆర్ కర్తవ్యములో ఫలము మీద ఆసక్తి మరియు కర్తృత్వము అనేటటువంటి దోషములు చేరుతాయి. ఈ 2 జరుగుగా ఆ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది గ్యారంటీగా. ఆ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే తత్ర ఏవం సతి, ఇది ఇలా ఉండగా ధర్మాధర్మోపచయాత్ ఇష్టానిష్ట జన్మ సుఖ దుఃఖాది లక్షణ సంసార అనుపరత భవతి. సో ఆ పరిస్థితి ఏర్పడగా ఏమవుతుందంటే ధర్మాధర్మ ఉపచయాత్ అంటే ధర్మాధర్మాలు పెరుగుతాయి, ధర్మము పెరుగుతుంది, అధర్మము కూడా పెరుగుతుంది. సో మనుషులు చేసే పనులలో ఆ, ఈ స్వధర్మానుష్ఠానములో ఫలము మీద ఆసక్తి అనే దోషము, అహంకారం అనే దోషము, లేదా కర్తవ్య కర్మను వదిలేసి అనవసరమైన పనులు చేయుట అనేటువంటి దోషం వచ్చినప్పుడు ధర్మం ఎలాగ పెరుగుతుంది. కొంతమంది ధర్మమైన పనులు చేస్తూ ఉంటారు, ఆ కానీ అధర్మం కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే ధర్మంలో ఫలం మీద ఆసక్తి పెరిగి ఆ చేసే ధర్మమైన పనుల్లో అధర్మం పెరుగుతుంది. అలాగే కర్తవ్యం వదిలేసి అనవసరమైన పనులు చేయుట వలన కూడా అధర్మం పెరుగుతుంది. సో ధర్మాధర్మాలు 2 పెరుగుతాయి. ఆ 2 ధర్మ ఉపచయాత్ అంటే ధర్మము అధర్మము 2 కూడా పెరుగుతాయి. పెరిగి ఏమవుతుంది, ఆ ఫలము యొక్క ఆసక్తి వలన ఆ ఫలముల యొక్క సుఖ దుఃఖములు అనుభవిస్తుంటారు మనుషులు. ఆ సుఖ దుఃఖాలు ఏ విధంగా ఉంటాయి, షార్ట్ టర్మ్ లో అయితే సుఖము దుఃఖము సింపుల్ గా మనం అర్థమయ్యేటట్టు మన జీవితంలో ఉండే అనుభవంలో ఉండే సుఖము దుఃఖము. కొంత లాంగ్ టర్మ్ లో ఇష్టానిష్ట జన్మలు. సో మంచి ధార్మికమైన పనులు చేసి పుణ్యము మూటగట్టుకుంటే ఇష్ట జన్మ అంటే ఇంతకంటే మంచి జన్మ, దేవతా జన్మ, ఆర్ బోళ్ళంత సంపదలు ఉన్న ఇళ్లలో జన్మించుట, అటువంటి ఇష్ట జన్మలు అవుతాయి. ఒకవేళ ధర్మము తక్కువయి అధర్మం ఎక్కువ చేసుకుంటే, పుణ్యము కంటే పాపం ఎక్కువ మూట కట్టుకుంటే అనిష్ట జన్మ అంటే ఇంతకంటే తక్కువ మనిషి జన్మ కంటే కొంత నీచమైన జన్మలు, లేదా మనిషి జన్మలోనే బాగా ఆ, బాగా ఒడిదుడుకులు, బాగా దుఃఖాలు ఉండేటటువంటి జన్మలు, బాగా కష్టాలు ఉండేటటువంటి జన్మలు ఇష్ట అనిష్ట జన్మ. అలాగే సుఖ దుఃఖాది లక్షణ సంసార. సంసారానికి డెఫినేషన్ అది. సంసారం అనగానేవి అంటే ఇష్టానిష్ట జన్మ సుఖ దుఃఖాది లక్షణ సంసార. చూడండి ఎంత చక్కటి డెఫినేషన్. ఎందుకు పుడుతుంది అంటే ఫలము మీద ఆసక్తి వలన పుడుతుంది ఇదంతా. సో శోకమోహము దగ్గర స్టార్ట్ అయింది. అహంకార మమకారములు, శోకము మోహము, తద్వారా వివేక జ్ఞానము నశించుట, తద్వారా చేసే పనుల్లో
దోషములు చేరుట, తద్వారా ఆ, ఇష్టానిష్ట జన్మలు, సుఖ దుఃఖములు అనేటటువంటి ఫలప్రాప్తి, అదే సంసారము. ఇది 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 దీన్ని ఆపుతామా అంటే దీన్ని ఆపలేము. ఇది అనుపరత, ఇది కంటిన్యూమ్, అది ఆ సైకిల్ అట్లా నడుస్తూనే ఉంటుంది. సో చూడండి ఎక్కడి నుంచి మొదలైన విషయము ఎక్కడికి వచ్చిందో. నాన్ స్టాప్ గా సంసారము యొక్క సైకిల్. సంసారము అంటేనే ఒక నాన్ స్టాప్ సైకిల్ అని అర్థము సంస్కృతంలో. సంసరతి, బాగా ప్రవహించేది కాబట్టి సంసారం. ఈ సంసారం యొక్క ప్రవహించిన ప్రవాహమునకు ఆ, మనము ఆపలేము అని చెప్తున్నారు. అది ఈ దోషము వల్ల వచ్చే ఫైనల్ సిచ్యువేషన్. మనందరము కూడా అటువంటి సంసారంలోనే, ఆ సంసారం యొక్క దుఃఖంలోనే చిక్కుకుని ఉన్న వాళ్ళం చాలా వరకు. సో అది అనుపరత, ఇది దీనిని ఆపలేము అని చెప్తున్నారు. అది దానికి అనాలిసిస్, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ యొక్క డెఫినేషన్ విత్ రూట్ కాజ్. ఈ రూట్ కాజ్ అజ్ఞానము. అజ్ఞానం అనే రూట్ కాజ్ తో స్టార్ట్ అయింది. అజ్ఞానము, అహంకార మమకారము, శోకమోహము, ఆ, వివేకము నశించుట, చేసే పనులలో దోషము, దాని వలన సుఖ దుఃఖములు, ఇష్టానిష్ట జన్మలు అనే ఫలము. అక్కడ దానికి వెనక్కి అనాలిసిస్ చేసుకుంటూ వస్తే దానికి అజ్ఞానము. సో మిగిలిన ఈ దుఃఖానికి మిగిలిన నివారణలు ఏమైనా ఉన్నా అవి ఏమి టెంపరీ కాదు, ఎందుకంటే అవి మూల కారణమును పరిహరించట్లేదు. సో రూట్ కాజ్ ని అడ్రస్ చేయట్లేదు. ఏదైనా సరే ఏదో కర్మలు చేసి పుణ్యం సంపాదించుట, జాతకాలు చూపించుకునుట, అవన్నీ ఉన్నాయి. వాటన్నిటికీ వాస్తు చూసుకునుట, ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని ఇన్ని ఉపాయాలు ఉన్నాయి దుఃఖాలకి, దుఃఖాలు నివారించడానికి. కానీ ఆ నివారణలు ఏవి కూడా రూట్ కాజ్ ని అడ్రస్ చేయవు. రూట్ కాజ్ అజ్ఞానము. అదే చెప్పబోతున్నారు అక్కడ శంకర్లు. నెక్స్ట్ సెంటెన్స్ చదువుదాము. ఇత్యతః సంసార బీజభూతౌ సంసార శోకం బీజభూతౌ శోకమోహౌ. శోకమోహౌ. సో సంసార బీజమునకు కారణము ఏమిటి అంటే శోకమోహములు. సో శోకమోహములు వలన సంసారం వస్తుంది అంటున్నారు. సంసారానికి బీజం ఏమిటి? శోకము, మోహము. శోకమోహం అంటే ఇది ద్వివచన పదము, రెండు ఉన్నాయి కదా. అందుకుని రామౌ రామాహ, ఆ రామౌ చెప్పినట్టు శోకమోహం చెప్తున్నారు. శోకమోహౌ సంసార బీజభూతౌ. అసలు శోకమోహము, సంసార బీజభూతమునకు శోకమోహమునకు కార్యకారణ సంబంధం ఉన్నది. సో రెండు కూడా విషయములు. సో అందుకని రెండు ఒకే విభక్తిలో ఉన్నాయి పదాలు. సో సంసార బీజభూతౌ శోకమోహౌ, ఒకదానికొకటి విశేషణము విషయము అవుతాయి. ఆ, ఆ, అందుకని వాటికి ఒకటే విభక్తిలో ఉన్నాయి. సో సంసార బీజభూతము శోకమోహములు అని చెప్పారు అని అక్కడికి ప్రాబ్లం స్టేట్మెంట్ ని నిర్ధారించారు. దీనికి రిజల్యూషన్, మరి దీనికి పరిహారం ఏమిటి అంటే తయోశ్చ తయోశ్చ సర్వకర్మ సన్యాస పూర్వకాత్ సర్వకర్మ సన్యాసపూర్వకాత్ ఆత్మజ్ఞానాత్ ఆత్మజ్ఞానాత్ నాణ్యతః నాణ్యతః నివృత్తిః ఇతి. ని నివృత్తిః ఇతి. తయోశ్చ అంటే శోకమోహములు కదా కారణము. ఈ శోకమోహములకు నివారము ఏది అంటే శోకమోహములకు ఏది మూల కారణమో దాన్ని నిర్మూలించాలి. దాన్ని ఎలా నిర్మూలిస్తాము? తయోశ్చ, శోకమోహములను అంటే ఆ రెండింటిని. ఎలాగా? రెండింటికి ఏమిటి పరిష్కారం? తయోహో అంటే రెండింటికి అని అర్థం, షష్ఠీ ద్వివచనము. ఆ రెండింటికి, ఏ రెండింటికి? శోకమోహములు రెండింటికి. ఏమిటి నివా నివారణము? సర్వకర్మ సన్యాస పూర్వకాత్ ఆత్మజ్ఞానాత్ నా అన్యతః నివృత్తి ఇది. అంటే దానికి నివృత్తి, దానికి నిర్మూలము ఓన్లీ నా అన్యతః, వేరే దాంతో పాసిబుల్ కాదు. ఓన్లీ ఒకటే దాన్ని నివారించుటకు సాధనము ఏమిటి? సర్వకర్మ సన్యాస పూర్వకాత్ ఆత్మజ్ఞానాత్. అది పంచమి విభక్తిలో ఉన్నాయి ఆ రెండు. అంటే సర్వకర్మ సన్యాసము వలన, సర్వకర్మ సన్యాసముతో నిండి ఉన్నటువంటి ఆత్మజ్ఞానము వలన. అంటే సర్వకర్మ సన్యాసము ముందు, తర్వాత ఆత్మజ్ఞానము. ఆ సర్వకర్మ సన్యాసముతో నిండుకున్నటువంటి పూర్వకాత్
అంటే నిండుకున్నటువంటి ముందుగా సర్వకర్మ సన్యాసముతో నిండినటువంటి ఆత్మజ్ఞానము వలన మాత్రమే ఈ శోకమోహములను మనము నివారించగలము. నా అన్యత, వేరొకటి లేదు. ఎందుకంటే ఆ శోకమోహములకు అహంకార మమకారములు కారణము అని చెప్పారు. అహంకార మమకారములు అవి ఈ సృష్టి మనకి చెప్పినది కాదు, భగవంతుడు మనకి చెప్పినవి కాదు. మన అజ్ఞానము ద్వారా మనము మనసులో ఏర్పాటు చేసుకున్నటువంటి భావజాలము అహంకారము మమకారము కూడా. అందుకని దానికి ఆ అజ్ఞానాన్ని తొలగించుటకు సర్వకర్మ సన్యాసపూర్వకాత్ ఆత్మజ్ఞానాత్. అయితే సర్వకర్మ సన్యాసము అంటే చాలా క్లియర్ గా ముందు డిఫైన్ చేసి పెట్టారు ఆల్రెడీ, మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా. మనం చెప్పుకున్నాము ప్రతి పనిలోని ఫలము ప్రయోజనము ఉంటాయి. ఫలము మీద ఆసక్తి వదిలేసి ప్రయోజనం మీద దృష్టితోటి పనిని చేయుట, అది ఏ సర్వకర్మ సన్యాసము అంటే. అంటే చేసే పనిలో ఫలమును త్యజించుట. ఎలా ఎలా త్యజించాలి, ఎందుకు త్యజించాలి? ఎందుకంటే నేను కర్తను కాదు, ఐఎమ్ నాట్ ద డూవర్. అది సర్వకర్మ సన్యాసము అంటే. అహం నా కర్త, నేను కర్తనైతే కాదు. రాబోతాం ఆ మాట, మనం కర్తలము కాదు అన్న మాట కూడా ఇక్కడ అవతారికలోను రాబోతోంది, తర్వాత శ్లోకాల్లోనూ కూడా రాబోతోంది. సో ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? ఫస్ట్ పాయింట్, నేను కర్తను కాను, నేను కర్తను కాను, నేను భోక్తను కాను. అందుకనే ముందు అవతారికలో 6 సంబంధ భాష్యంలో ప్రతి కర్మ కూడా ఈశ్వరార్పణ బుద్ధిగా చేయమని చెప్పారు. సో సర్వకర్మ సన్యాసం అనగా ఈశ్వరార్పణ బుద్ధితో ప్రతి పనిని చేయుట అని అర్థం. అది అర్థం చేసుకోవాలి మనం చాలా క్లియర్ గా. ఇక్కడ సర్వకర్మ సన్యాసము అంటే సన్యాసాశ్రమం పుచ్చుకుని కాషాయ వస్త్రములు ధరించుట కాదు. అది అది సెకండరీ. ప్రారంధం అలా రాసి పెట్టుంటే మనకు అలాగే జరుగుతుంది, దాన్ని ఎవరు మార్చలేరు. సో బట్ అది కాదు సర్వకర్మ సన్యాసం అంటే. అది సెకండరీ, అది అవుటర్ ఎక్స్ప్రెషన్ అంతే. కానీ సర్వకర్మ సన్యాసం అనేది ఒక యాటిట్యూడ్, ఒక స్టేట్ ఆఫ్ మైండ్. ఎటువంటి స్టేట్ ఆఫ్ మైండ్? ఈశ్వరార్పణ బుద్ధితో ప్రతి పనిని చేయుట. అంటే ఫలము మీద ఆసక్తి వదిలేసి ప్రతి పనిని చేయుట. ఎందుకు? ప్రతి పని కూడా ఈశ్వరునిదే. ప్రతి పని, అది చిన్నదవ్వచ్చు పెద్దవచ్చు, 100% నా ద్వారా జరుగుతున్న ప్రతి పని కూడా ఈశ్వరుని యొక్క పనియే, నాదైతే కాదు. సో ఈశ్వరుని కొరకు ఈశ్వరుని యొక్క పని చేస్తాను, అదే సర్వకర్మ సన్యాసము. ఆ సర్వకర్మ సన్యాసముతో నిండుకున్నటువంటి ఆత్మజ్ఞానం వలన మాత్రమే మనము దుఃఖమును శోకమోహములను నివారించగలము. చూడండి ఎంత క్లియర్ గా ఉందో ఇన్స్ట్రక్షన్ ఇది. సో తయోశ్చ సర్వకర్మ సన్యాస పూర్వకాత్ ఆత్మజ్ఞానాత్ నా అన్యత నివృత్తి ఇది. అది చెప్పడానికే భగవంతుడు ఈ విషయాలన్నీ చెప్తున్నాడు అని ఆ ఇంట్రడక్షన్ ని క్లోజ్ చేస్తున్నారు. చదువుదాము. తత్ ఉపదిదిక్షు దిదుక్షుః సర్వలోకానుగ్రహార్థం అర్జునం నిమిత్తీకృత్య ఆహ భగవాన్ వాసుదేవః అశోచ్యామిత్యాది. సో ఈ విషయమును ఉపదిదిక్షు, దీన్ని ఉపదేశించాలనే కోరికతో జ్ఞాతుమిచ్చ జిజ్ఞాసు అంటాం, భోక్తుమిచ్చ బుభుక్షు. అలాగే ఉపదేశము ఇచ్చే కోరిక ఉన్నవాడికి ఉపదిదిక్షు అని పేరు. సో ఉపదిదిక్షు ఎవడు? భగవానుడు. భగవాన్ వాసుదేవ తత్ ఉపదిదిక్షు. ఈ విషయమును, పైన చెప్పిన విషయమును మనకి తెలపాలని, అంటే సర్వకర్మ సన్యాస పూర్వకాత్ ఆత్మజ్ఞానాత్ శోకమోహౌ నాన్యత నివృత్తి ఇది ఉపదిదిక్షు. మనకి ఉపదేశించుటకై. ఎవరికి ఉపదేశించాలని? అర్జునుడికి ఒక్కడికే కాదు, లోకానుగ్రహార్థం, లోకులందరినీ. సర్వలోకానుగ్రహార్థం అంటే అందరి లోకులు అంటే మనుషులని. లోక అంటే కనిపించేది, మనిషికి లోక అని పేరు సంస్కృతంలో. సో సర్వలోకానుగ్రహార్థం, లోకులందరినీ అంటే మనుషులందరినీ కూడా అనుగ్రహించాలనే కోరిక భగవానుడికి. ఆ కోరికతోటి
అర్జునం నిమిత్తీకృత్య, అర్జునుడిని నిమిత్తముగా చేసుకుని. అంటే అర్జునుడు అనే ఒక కాంటెక్స్ట్, అర్జునుడు అతనికి యుద్ధములో వచ్చినటువంటి దుఃఖము అనేటటువంటి ఒక కాంటెక్స్ట్ ప్రకరణాన్ని పట్టుకుని ఆహా చెబుతున్నాడు. ఏమిటి చెప్తున్నారు? అశోచ్య నిత్యాది, అశోచ్య నన్వశోచస్వం అనే శ్లోకంతో మొదలు పెడుతున్నాడు. అంటే ఆత్మజ్ఞానమును బోధించుటకు అశోచ్య నన్వశోచస్వం అనే శ్లోకంతో బోధ మొదలవుతున్నది. ఎంత చక్కని ప్రాబ్లం డిస్క్రిప్షను. అంటే ఒక్కసారి సమ్మరైజ్ చేయాలంటే అజ్ఞానము లీడ్స్ టు అహంకార మమకారములు, లీడ్స్ టు శోకమోహములు, శోకమోహముల వలన వివేక జ్ఞానము నశించుట, దాని వలన కర్మలో దోషము చేరుట. అంటే ఐదర్ కర్తవ్య కర్మను వదిలేసి అనవసరమైన పనులు చేయుట, లేదా కర్తవ్య కర్మలో ఫలము మీద ఆసక్తి, అహంకారము అనే దోషము, దీని వలన అనుపరతము ఆపలేనటువంటి సంసారము అంటే సుఖ దుఃఖములు, ఇష్టానిష్ట జనముల యొక్క ప్రవాహము. ఇది ప్రాబ్లము. దీన్ని నివారించాలంటే సర్వకర్మ సన్యాసముతో నిండుకున్నటువంటి ఆత్మజ్ఞానం తప్ప వేరే మార్గము లేదు. మిగిలిన మార్గాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఏవేవో సహకారి కారణములను అడ్రస్ చేస్తాయి, కానీ రూట్ కాజ్ అయితే అడ్రస్ చేయవు. మూల కారణాన్ని అడ్రస్ చేయట్లేదు. మూల కారణము నివారణ జరగాలి అంటే సర్వకర్మ సన్యాసము అంటే ఈశ్వరార్పణ బుద్ధితో నిండుకున్నటువంటి ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానము వలన మాత్రమే నివృత్తి, వేరే విధముగా జరుగుతూ. ఇది ఉపదేశించుటకై భగవానుడు అర్జునుడిని నిమిత్తముగా చేసుకుని మనందరినీ అనుగ్రహించుటగని ఈ అశోచ్యానిత్యాది శ్లోకములతో ఉపదేశమును మొదలు పెడుతున్నాడు. చాలా చక్కటి ఆ శ్లోకానికి ఎంత చక్కని అవతారికో. అయితే ఇక్కడ ఓ పేచీ ఉంది. ఈ భగవద్గీతలో ప్రధానమైనటువంటి బోధ ఏమిటి, వాట్ ఈస్ ద కీ మెసేజ్ అనేది పెద్ద పేచీ. ఎందుకంటే మనకి జీవితంలో కర్మ జ్ఞానము అని రెండు ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఉన్నాడు అనుకోండి, సర్జన్ ఉన్నారు అనుకోండి. సర్జన్కి కర్మ ముఖ్యమా జ్ఞానం ముఖ్యమా? మీరు చెప్పండి. జ్ఞానమే ముఖ్యం. అతనికి ముందు పూర్తిగా విషయం తెలియాలి, అప్పుడే సర్జరీ చేస్తాడు. పూర్తిగా విషయం తెలియాలి అంటే లోపల ఏ అవయవములో ఏమిటి ప్రాబ్లం ఉంది అని పూర్తిగా తెలిస్తేనే కానీ వాళ్ళు ముట్టుకోరు అసలు. అంటే జ్ఞానానికి ప్రాధాన్యత ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ అది అర్థమవుతూనే ఉందిగా. సరేలేవై జ్ఞానాన్ని ఏముంది తెలుసుకుంటాంలే, ముందు పోయి తర్వాత కోర్స్ చూడు ఏముందో అంటారేంటి డాక్టర్లు? అనరుగా. కోర్స్ చూద్దాంలే, కోర్స్ చూస్తే తెలుస్తుందిగా లోపల ఏముందో, అప్పుడు చూద్దాం, అప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలో అంటారు? అనరు. అలా చేయరు. సర్జరీ ముందు జ్ఞానానికి ప్రాధాన్యత, పూర్తిగా విషయం తెలుసుకోవాలి. తెలుసుకుని పూర్తిగా ఎక్కడ శరీరంలో అవయవములో ఏమిటి ప్రాబ్లం, దానికి మనం ఏం చేయాలి, ఎగ్జాక్ట్లీ ఎవ్రీథింగ్. సర్జరీ ప్రతి సెకండ్ ఏం జరుగుతుంది అన్నది ముందే నిర్ధారింపబడి ఉంటుంది. అప్పుడే సర్జన్ ఆపరేషన్ థియేటర్లోకి వచ్చి సర్జరీ చేయుట అనే విషయం మొదలు పెడతాడు. ఏ మాత్రం డౌట్ ఉన్నా వాళ్ళు సర్జరీ చేయరు. వందలాది టెస్టులు చేసి నిర్ధారించుకున్నా కానీ వాళ్ళు సర్జరీలోకి దిగరు. సో మీరు చెప్పండి, కర్మ ముఖ్యమా జ్ఞానం ముఖ్యమా? జ్ఞానం ముఖ్యం. కర్మ ఫాలోస్ జ్ఞానము. నాలెడ్జ్ ఈజ్ యాక్షన్. తెలుసుకోవటే కర్మ అవుతుంది. అప్పుడు పర్ఫెక్ట్ గా ఒక పద్ధతిలో సర్జన్ సర్జరీ చేయగలుగుతాడు. సో ప్రతి విషయంలోనూ మనం ఆలోచిస్తే అదే పద్ధతి ఉండాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి, మతానికి వచ్చేసరికి మాత్రము అలా ఉండదు ఇన్స్ట్రక్షన్. చిన్నప్పటి నుంచి అందరూ ఏం చెప్తారు? ముందు కర్మ చేయి, జ్ఞానం అదే వస్తుంది అంటారు. అదేమిటో తెలుసుకోవడం అంత ఇంపార్టెంట్ కాదు అని కూడా చెప్తారు. ఏమిటో తెలుసుకోవడం అంత ఇంపార్టెంట్ కాదు, నువ్వు చేస్తూ ఉంటే అదే అర్థమవుతుంది అంటారు. ఇది ఒక పెద్ద పేచీ సమాజంలో. ఆ శంకర్ల నాటికే ఈ పేచీలు ఉన్నాయన్నమాట. చాలా చాలా పెద్ద పేచీలు ఇవి, పెద్ద తగాదాలు. సో ఈ కర్మవాదులు ఉంటారు. అంటే కర్మ మీద ప్రీతి ఎక్కువ. తప్పులేదు, ఉండొచ్చు, ఎందుకు ఉండకూడదు. వేదంలో బోల్డ్ అని కర్మలు చెప్పబడ్డాయి. సో అదేమీ తప్పు కాదు, తప్ప రైట కాదు డిస్కషన్. సో కర్మ మీద ప్రీతి ఎక్కువ. సో కర్మ చేయాలి.
జ్ఞానము సెకండరీ, జ్ఞానం అదే వస్తుంది, ముందు కర్మ చేయాలి అనేటటువంటి ఒక ఒక భావజాలము సమాజంలో చాలా స్ట్రాంగ్ గా నిలదొక్కుని ఉంటుంది. అందులోని మతం అలాగే చెప్తుంది. సో ఇది ఒక పెద్ద పేచీ. ఈ పేచీని సెటిల్ చేయాలి. ఇది సెటిల్ చేస్తేనే కానీ మనకి భగవద్గీత యొక్క స్పిరిట్ పూర్తిగా మనసుకి ఎక్కదు. సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నారంటే శంకర్లు పూర్వపక్షము చెప్తున్నారు ఫస్ట్. అంటే ఆయన చెప్తున్నటువంటి ఇంటర్ప్రిటేషన్ ఏది ఉందో దానికి అంగీకరించినటువంటి వ్యూ పాయింట్ ని చెప్తున్నారు. ఈ పారాగ్రాఫ్ అంతా కూడా పూర్వపక్షం. అత్ర కేచితాహు అంటే ఇక్కడ కొంతమంది అంటారు. అక్కడి నుంచి ఆ పారాగ్రాఫ్ లాస్ట్ లో ఇతి అని ఉంది. ఆ ఇతి వరకు ఉన్న వాక్యం అంతా కూడా పూర్వపక్షం. అంటే పూర్వపక్షము అంటే అపోజిషన్, డిబేట్ లో అపోజిషన్, డిబేట్ లో కౌంటర్ పాయింట్ అనమాట అదంతా. సో కౌంటర్ పాయింట్ ఒకవేళ ఒక కర్మ మీద ప్రీతి ఉన్నటువంటి కర్మ మీమాంసకులు అంటే వైదిక కర్మలు, స్మార్త కర్మలు మీద వాళ్ళంత ప్రీతి ఉన్నటువంటి వాళ్ళు వచ్చి అయ్యా మీరు చెప్తున్నది బాగాలేదు, ఇంటర్ప్రిటేషన్ ఇది కాదు, ఇది గీత యొక్క ఇంటర్ప్రిటేషన్ అని వాళ్ళు చెప్పాలంటే వాళ్ళు ఎలా చెప్తారు అన్నది చెప్తున్నారు. నిజంగా కర్మవాది వచ్చి చెప్పినా కూడా ఇంత చక్కగా చెప్పడేమో అనిపిస్తుంది. ఆయన అంత అంత అందంగా పూర్వపక్షం యొక్క పాయింట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు దాన్ని ఖండిస్తారు. దాన్ని ఖండించడం అంటే తిట్టడం కాదు, ఆ విషయమును ఖండిస్తారు. అది కాదు కరెక్ట్ అండర్స్టాండింగ్, అది కాదు అని దాన్ని ఖండించబోతున్నారు. సో ఈ పారాగ్రాఫ్ లో పూర్వపక్షంను చాలా బలంగా ముందు ఆయన ఎస్టాబ్లిష్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే అలంకృత్య శిరశ్ఛేదనము అంటారు. లాజిక్ అండ్ ఆర్గ్యుమెంటేషన్ లో ఒక పద్ధతి. అంటే ఆ కౌంటర్ పాయింట్ ని ఫస్ట్ బలం చేయాలి, కౌంటర్ పాయింట్ ని బాగా అలంకరించాలి. అంటే కౌంటర్ పాయింట్ ని నిజంగా డిబేట్ లో మనకు అపోజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చేవాడి కంటే బాగా చెప్పగలగాలి. సో దాన్ని బాగా అలంకరణ చేసి, అంటే కర్మవాదాన్ని ఇక్కడ కర్మవాదాన్ని బాగా బలపరిచి చాలా బలంగా దాన్ని ఎస్టాబ్లిష్ చేసి అప్పుడు అది కాదు అని చెప్తారు. అప్పుడు దాన్ని శిరశ్ఛేదనం చేస్తారు. సో దీన్ని అలంకృత్య శిరశ్ఛేదనము అంటారు. చాలా చక్కని ఆర్గ్యుమెంటేటివ్ రైటింగ్ స్టైల్. సో ఇక్కడ అదే చేస్తున్నారు. ఈ పారాగ్రాఫ్ చదివి మనం అర్థం చేసుకోవాలి. ఇది శంకరులకి పూర్వపక్షం, అపోజిషన్ ఎవరున్నారో కర్మవాదులు. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో కర్మ మీమాంసకులు, ఆ కర్మ మీమాంసకుల యొక్క వ్యూ పాయింట్ ని చాలా బలంగా ఎస్టాబ్లిష్ చేస్తారు. చేసి ఆ పాయింట్ ని ఆయన రెఫ్యూట్ చేస్తారు, దానికి కౌంటర్ పాయింట్ చెప్తారు. చదువుదాము. అత్ర కేచితాహు అత్ర కేచితాహుః సర్వకర్మ సన్యాస పూర్వకాత్ సర్వకర్మ సన్యాసపూర్వకాత్ ఆత్మజ్ఞాన నిష్ఠా మాత్రాతేవ ఆత్మజ్ఞాననిష్టామాత్రాత్ ఏవ ఏవ కేవలాత్ కేవలాత్ కైవల్యం న ప్రాప్యతే ఏవ. కైవల్యం న ప్రాప్యతే ఏవ. సో కైవల్యము అంటే నిశ్రేయసం. కైవల్యము అన్న నిశ్రేయసం అన్న మోక్షం అన్న ఒకటే. సో కైవల్యం అంటే దుఃఖం యొక్క పూర్తి నివృత్తి. సో కైవల్యం నా ప్రాప్యతే ఏవ, కైవల్యము అలా రాదు అంటున్నారు. ఎలా రాదు? సర్వకర్మ సన్యాస పూర్వకాత్ ఆత్మజ్ఞాన నిష్ఠా మాత్రాదేవ కేవలాత్ కైవల్యం నా ప్రాప్యతే. ఒప్పుకోవట్లేదు అనమాట అపోజిషన్. అలా కాదు, మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ కాదు. సర్వకర్మ సన్యాసముతో నిండుకున్నటువంటి ఆత్మజ్ఞానం వలన మాత్రమే కైవల్యము, మోక్షము అంటే దుఃఖముల యొక్క నివృత్తి జరుగుదు అని కర్మవాది యొక్క అంటున్నాడు శంకర్లు. అలా కాదు. కిం తర్హి చదువుదాం. కిం తర్హి ఎందుకు తర్హి ఎందుకు కిం తర్హి అంటే మరి ఎందుకు ఆ సర్వకర్మ సన్యాసముతో నిండుకున్నటువంటి ఆత్మజ్ఞానం వలన మోక్షము రాదు ఎందుకు? ఎందుకంటే అంతరు చెప్తున్నాడు పూర్వపక్షి. అగ్నిహోత్రాది శ్రౌత స్మార్త కర్మ అగ్నిహోత్రాది శ్రౌత స్మార్త కర్మ సహితాత్ సహితాత్ జ్ఞానాత్ జ్ఞానాత్ కైవల్య ప్రాప్తి ఇది కైవల్య ప్రాప్తి ఇతి సర్వాసు గీతాసు సర్వాసు గీతాసు
నిశ్చితః అర్థః ఇతి. నిశ్చితః అర్థః ఇతి. సో పూర్వపక్షి అంటే సంస్కృత పదము అపోజిషన్ అని, అంటే డిబేట్ లో అపోనెంట్ కి పేరు పూర్వపక్షి. సో అపోనెంట్ ఏం చెప్తున్నాడు, ఈ విచారంలో అపోనెంట్ ఏం చెప్తున్నాడు, అలా కాదయ్యా, సర్వకర్మ సన్యాసముతో నిండుకున్నటువంటి ఆత్మజ్ఞానముతో రాదు మోక్షము, అగ్నిహోత్రాది శ్రౌత స్మార్త కర్మ సహితాత్ జ్ఞాన. వేదము శ్రౌత కర్మలు అంటే వైదికమైనటువంటి కర్మలు, శృతి చెప్పినటువంటి కర్మలు. స్మార్త కర్మలు అంటే పురాణాలు చెప్పినటువంటి కర్మలు, స్మృతుల్లో చెప్పినటువంటి కర్మలు. సో మనకి అగ్నిహోత్రము మొదలగు శ్రౌత కర్మలు ఉన్నాయి. అగ్నిహోత్రము, సంధ్యావందనము, ఇవి శ్రౌత కర్మలు, అంటే అవి వేదంలో చెప్పినటువంటి కర్మలు. సత్యనారాయణ వ్రతము, వినాయక చవితి వ్రతము, ఇవన్నీ స్మార్త కర్మలు, అవన్నీ పురాణాల్లో చెప్పినటువంటి కర్మలు. సో ఈ శ్రౌత స్మార్త కర్మలు అనే కర్మలు ఉన్నాయి మనకి, విధింపబడినటువంటి కర్మలు. ఆ కర్మలతో పాటుగా జ్ఞానం, ఈ కర్మతో పాటు జ్ఞానం రెండు ఉండాలి, సముచ్చయం. సో ఇది ఒక పెద్ద వాదము గీతలో. కర్మకి జ్ఞానమునకు సముచ్చయము చెప్పబడుతున్నది. రెండు ఒక మనిషి ఏకకాలంలో కర్మ జ్ఞానము రెండు పాటించాలి అంటున్నారు. అది వాదం. అది పేచి శంకరులతో. వీళ్ళందరికీ శంకరులు ఈ రెండింటికి సముచ్చయం కుదరదంటారు. వీళ్ళందరూ కాదు, కర్మ జ్ఞానము రెండు కలిసి చేయాలి. అంటే ఒకే వ్యక్తి ఒకే కాలములో కర్మ జ్ఞానము రెండు చేయాలి. చేయుట వలననే కైవల్య ప్రాప్తి, చేయుట వలననే మోక్షము. ఇది సర్వాసు గీతాసు నిశ్చిత అర్థ అని మేం చెప్పట్లేదు, శ్రీకృష్ణుడే ఇలా చెప్పాడు అంటున్నారు వీళ్ళు. శ్రీకృష్ణుడే ఇలా చెప్పాడు. ఏమని, శ్రౌత స్మార్త కర్మలతో పాటుగా జ్ఞానము ఉండాలి, అప్పుడే దుఃఖము యొక్క నివృత్తి కలుగుతుంది అని మేం చెప్పట్లేదు, శ్రీకృష్ణుడే చెప్తున్నాడు అని భగవద్గీతలో అక్కడక్కడ శ్లోకాలు తీసుకుని వాటిని సగం సగం మొక్కలు తగిలించి, శ్లోకాన్ని ఏముంది ఏ విధంగా అయినా ఇంటర్ప్రెట్ చేయొచ్చు. వినేవాళ్ళు డూడు బసవన్న అని రూపుతారంటే ఏ విధంగా అయినా ఇంటర్ప్రెట్ చేయొచ్చు శ్లోకాలను. అలాగా అక్కడ కొన్ని శ్లోకాల యొక్క ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తున్నారు. చూద్దాం, అక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అక్కడ ఎగ్జాంపుల్స్ ఇస్తారనమాట. సో పూర్వపక్షి శంకర్ని, అయ్యా మీరు చెప్పింది సరిగ్గా లేదు, సర్వకర్మ సన్యాసంతో నిండుకున్నటువంటి ఆత్మజ్ఞానంతో మోక్షము రాదు, శ్రౌత స్మార్త కర్మలతో పాటుగా జ్ఞానము ఏదైతే ఉంటుందో అదే మోక్షాన్ని ఇస్తుంది. ఈ మాట ఏం చెప్పట్లేదు, శ్రీకృష్ణుడే చెప్తున్నాడు. ఇదిగో ఈ 2వ చాప్టర్లో 33వ శ్లోకము, 47వ శ్లోకము, 4వ చాప్టర్లో 15వ శ్లోకము ఈ మాటలే చెప్తున్నాయి కదా అని పూర్వపక్షి పక్క వాదనని ఈయన ప్రతిపాదిస్తున్నారు. అంటే పూర్వపక్షి కంటే అందంగా చెప్తారు ఈయన విషయాన్ని చెప్పి అప్పుడు దాన్ని ఖండించబోతున్నారు. మళ్ళీ వచ్చే శనివారం కూడా చదువుదాం. ఈ వారము శనివారం చదివినప్పుడు ఈ పూర్వపక్షి యొక్క ప్రతిపాదన పూర్తిగా చూసి ఆ పూర్వపక్షి యొక్క ప్రతిపాదనని శంకర్లు ఖండించబోతున్నారు. పూర్వపక్షి యొక్క ప్రతిపాదనని శంకర్లు ఏ విధంగా రెఫ్యూట్ చేస్తారో ఆ విషయం కూడా శనివారం నాడు చదవడం మొదలు పెడదాం. కొంచెం ఓపిక్గా చదవాలి. ఈ విచారం ఇలాగే ఉంటుంది. సిద్ధాంతము అంటే శంకర్ల యొక్క ప్రతిపాదన, సిద్ధాంతానికి పూర్వపక్షం ఉంటుంది. ఆ ప్రతిపాదనని ఇది మీరు చెప్పింది బాలేదు అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళ యొక్క పూర్వపక్షం, వాళ్ళ యొక్క వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ పూర్వపక్షాన్ని ఖండించుట అనేది ఉంటుంది. ఆ పూర్వపక్షాన్ని చాలా బలంగా చేసి అప్పుడు ఖండిస్తారు. ఆ ఖండించిన దానికి మళ్ళీ ఒక్కోసారి పూర్వపక్షం మళ్ళీ వస్తాడు, ఓకే ఇంకా నేను చెప్పింది ఒప్పుకోవట్లేదని ఇంకో కౌంటర్ పాయింట్ ఏదో చెప్తాడు. ఆ కౌంటర్ పాయింట్ ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు, చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేస్తారు. చేసి మళ్ళీ ఆ కౌంటర్ పాయింట్ ని మళ్ళీ రిఫ్యూట్ చేస్తారు. సో ఈ విచారము ఒక్కోసారి ఇది ఇలా కొన్ని 5, 6, 7 సైకిల్స్ నడుస్తాయి. అలా అప్పటికి ఫైనల్లీ ఆ పాయింట్ ఉన్నటువంటి ఆ ప్రతిపాదనకు ఉన్నటువంటి పూర్వపక్షాలు ఏమున్నాయో అన్నింటినీ చెప్పి వాటన్నిటినీ ఖండించి సిద్ధాంతాన్ని బలంగా ప్రతిపాదించి అప్పుడు ముందుకెళ్తారు. సో ఈ విచారము ఈ అశోచ్య నన్వశోచస్వం దగ్గర కొంచెము గంభీరంగానే విచారం ఉంటుంది, కానీ మనం అర్థం చేసుకోవడం చాలా చాలా అవసరం. లేకపోతే అందులో ఉన్నటువంటి భావం పూర్తిగా మనకి అందదు. సో అందుకని ఇక్కడితో ఆపి మళ్ళీ శనివారం చేద్దాం. ఓం పూర్ణమద
పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. Any questions, comments?